భూమి పరిహారం కోసం గత కొన్ని రోజులుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఓ మహిళతో రెవెన్యూ విభాగానికి చెందిన అటెండర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళ తన భూమి పరిహారం కోసం సమీకృత కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అటెండర్ మురళి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని ఆవిడ ఆరోపించారు. విషయం తెలిసిన మహిళ బంధువులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మళ్లీ అలాగే ప్రవర్తించడంతో ఆగ్రహానికి గురైన మహిళ, ఆమె బంధువులు అక్కడే ఉద్యోగికి చెప్పుతో బుద్ధి చెప్పారు. అనంతరం మహిళ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్కు, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా యాకమ్మ మా అక్క అయితే ఆమెకు గ్రీన్ ఫీల్డ్ హైవేలో ల్యాండ్ పోయింది. ల్యాండ్ పోతే ఆ అమౌంట్ ఈయన పడే అమౌంట్ వేరే వ్యక్తి మీద పడ్డాయి. దానికోసం గత ఒక సంవత్సరం నుంచి ఇట్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చి తిరుగుతాంటే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఈ మురళి, ఈ కలెక్టర్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తుందో తెలియదు, ఈ మురళి అనే వ్యక్తి మా అక్కని అసభ్యకరంగా వాడుకోవాలని చూస్తే ఇక అక్కడ 2-3 సార్లు జరిగినాక కూడా మాకు చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల కిందనే, మొన్న శనివారం రోజు బండి మీద ఎక్కించుకొని నేను ఆడ దింపొస్తాపా అది ఇది అని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. పర్వతగిరి కాడికి బండి ఎక్కించుకొని మా ఊరు బయట ఆడ సీసీ రోడ్డు ఉంటుంది, ఆ సీసీ రోడ్డు కాడ ఆపి నువ్వు వస్తావా రావా అది అన్నట్టు అసభ్యకరమైన మాటలు చాలా మాట్లాడేది. మేము భయపడి ఇంటికి మాకు చెప్పలేదు. శనివారం రోజు చెప్పలేదు, నిన్న చెప్పింది. నిన్న సాయంత్రం చెప్తే అయితే ఇక ఇలా నిన్న సండే అని మేము ఏం తీసుకోలేదు. అయితే కలెక్టర్ కాడికి పోతేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మా అక్కని ఒక్కదాన్నే పంపించింది. మన దగ్గర పంపిస్తే మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తాను. దాన్ని చూసి ఆగలేక మా అక్కని ఆయన మీద చేసుకోవడం జరిగింది. అది జరిగింది. ఇప్పుడు ఏం న్యాయం జరగాలి, ఆమె చచ్చిపోతా అది చేస్తా అని ఉరిపెట్టుకుందని పోయింది. మొన్న సాటర్డే నైట్ అనుకున్నది వాళ్ళ భార్య, వాళ్ళ భర్త లేడు. వాళ్ళు ఇప్పుడు అప్పులలో ఉన్నారు. మొత్తం అంత ఆగమాగం ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ చెల్లెకి కర్ణం లేదని వాళ్ళ చెల్లెని వాళ్ళు ఇక్కడ దింపిపోయారు. అంత ఆగమాగం ఉన్నది. దాన్ని బట్టి మీరు ఏదైనా కలెక్టర్ గారు ఏ విధంగా న్యాయం చేస్తారో దాన్ని బట్టి మాకు న్యాయం కావాలి. ఇట్లా ఎంతమంది న్యాయం చేస్తాను వాళ్ళు, దానికోసమని మేము కలెక్టర్ గారి కోసం వారికి వాళ్ళ దగ్గరికి వచ్చినాం. అది కలెక్టర్ ఇట్లా ఆడవాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇంత గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా వాడు ఇది చేసుకుంటా వాళ్ళకే ఒక రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుందని కలెక్టర్ గారు అన్నారు. దానికి